దీనికి నేనేదో సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం లేదు. ఈ 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో ఆ కార్యక్రమాలన్నీ ప్రజలకు ఇచ్చినామని చెప్పి ధైర్యంగా వార్డులలోనైతేనే అలాగే పల్లెల్లో వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం గురించి నేను ఎక్కడ మాట్లాడను, ఎందుకంటే మాట్లాడడానికి చాలా వేదికలు ఉన్నాయి. ఈ 100 రోజుల్లోనే 200 మీటింగ్లో నేను మాట్లాడినా. ఈ రోజు రాయచోట్ల అది మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు మేము ఏమేమి అభివృద్ధి చేశామో చెప్తా వస్తున్నాను. మీరు అందరూ గమనించారు, పెన్షన్ పథకం ఉంది. ఈరోజు మన రాయచోట్ల చాలా మంది కటిక దారిద్ర్యంలో ఉన్నారు పేదవాళ్ళు. మీరు ఒకసారి గమనిస్తే కొత్తపల్లి ప్రాంతమే ఉంది. అక్కడికి వెళ్తే ఒక ముందు సోదరు అని చెప్పింది, ఒకరి ఇల్లు ఎట్లుంటుందంటే మన ఇంట్లో ఉండే బాత్రూమ్ కంటే చిన్న సైజు ఇళ్లలో వాళ్ళు జీవిస్తున్నారు. అట్లా కుటుంబాలకు ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తామని, అది చేసామా లేదా అని అడుగుతున్నారు. అలాగే గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చామని వాళ్ళు చెప్పుకున్నారు. అవి ఇచ్చినారో ఇవ్వలేదో తీసుకున్న వాళ్ళకే తెలుసు. ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా డిఎస్సీని తీసుకొని వస్తున్నాం. 16,500 మందిని టీచర్లను ఈరోజు రిక్రూట్మెంట్ చేసుకునే దానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. 175 నియోజకవర్గాల్లో 16,400 పోస్టులతో డివైడ్ చేస్తే మన నియోజకవర్గానికి ఎన్ని పోస్టులు వస్తాయో కూడా మీరు ఒకసారి గమనించాలి. అంటే చిత్తశుద్ధిగా ఏవైతే కార్యక్రమాలు చేపట్టామో అవన్నీ ప్రజలకు అందుతున్నాయని మాకు సంకల్పంతోనే ఈరోజు ఇంత గర్వంగా ఈ మీటింగ్లో చెప్తా ఉన్నాం. అలాగే రేపు దీపావళి రోజు కూడా తప్పకుండా మేమైతే ఏమైతే హామీ ఇచ్చామో మహిళా మనులందరికీ 3 సిలిండర్లు, ఒక సంవత్సరానికి ఒక కుటుంబానికి 3 సిలిండర్లు అని చెప్పాము. దీపావళి రోజున ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మీ అందరికీ తెలుసు, 12 నెలల్లో ఒక చిన్న కుటుంబానికి 6 సిలిండర్లు అవుతాయి. 6 సిలిండర్లు 9,000 రూపాయలు ఖర్చు అయితే దాంట్లో అంత భారాన్ని రాష్ట్రం ఫ్రీగా ఇచ్చేదానికంటే సుమారు 3 సిలిండర్ 4,500 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించేదానికి సిద్ధమైందంటే మీరు ఒకసారి గమనించాలి. అలాగే అన్నా క్యాంటీన్ విషయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు గేటు విషయంలో మీరందరూ మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా దానికి ఒప్పుకుంటా. ఇది ఏదో మన రాసిన రాజ్యాంగం కాదు. ఈ రాజ్యాంగంలో ట్యాక్స్ పేయర్ అనేవాడు ఒకడు ఉంటాడు. ట్యాక్స్లు కడితే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ నడుస్తుంది. అలాగే ప్రతి ఒక్క మున్సిపాలిటీ కానీ పంచాయతీ పరిధిలో కానీ ఎక్కడైనా ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో, చిరు వ్యాపారస్తుల నుంచి బడా వ్యాపారస్తుల వరకు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు అయితే వ్యాట్ అనో జిఎస్టీ అనో ఇంకోటనే కట్టారు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసేది లక్షల్లో కోట్లలో ఉంటుంది కాబట్టి ఆ విధమైన పన్నులు కడతా ఉంటారు. అలాగే మన రాష్ట్రంలో అయితే దేశంలో అయితేనే మార్కెటింగ్ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో మార్కెట్ యార్డుల్లో ఒక టమాటో బుట్ట ఎక్కడైతే వ్యాపారం చేసి అమ్ముతారో ఆ బుట్టకు డబ్బు కడతారా లేదా అని అడుగుతున్నాను. అలాగే మున్సిపాలిటీ పరిధిలో కూడా ఎక్కడైనా ట్రాఫిక్ ఏమంటారు పోలీసులకు సంబంధం కాదు, స్కూటర్లు కానీ అలాగే కార్లు పార్కింగ్ కూడా డబ్బులు కలెక్ట్ చేస్తా ఉంటారు. అంటే ఆ డబ్బుతోనే ఆ పార్క్ చేసిన ఆస్తులు కొట్టేయాలని కాదు. ఇవన్నీ మనుగడ కోసం ఏవైతే మున్సిపాలిటీలు అయితే ఉంటాయో, నగర పంచాయతీలు ఏమైతే ఉంటాయో అవి కూడా బతకాల కదా. ఎంతసేపు 15th ఫైనాన్స్ వస్తుందనో లేకపోతే నాబార్డుతో వరల్డ్ బ్యాంక్ నిధులతో అభివృద్ధి చేసుకోలేము. కాబట్టి ఊరతగా ఏవైతే నిధులు ఇక్కడి నుంచి రాబట్టుకుంటామో ఆ విధంగా రాబట్టేదానికే ఆ వేలంపాటను వేసి దాన్ని తీసుకోవడం జరుగుతుంది తప్పక ఏదో 110 రోజులు 110 రోజులు ప్రభుత్వం వచ్చిన తర్వాతే మేము పెట్టినట్టు ఇక్కడ ఏదో మేము లాలూచి పడిపోయి ఎవరికో 3,50,000 రూపాయలకి అది ఇప్పించేసి రాయచూట్లో ఉన్న వ్యాపారస్తులు అందరూ రైతులకు నాటుకోవడం నా ఉద్దేశం కాదు. ఇప్పుడే మన మున్సిపల్ కమిషనర్ గారికి చెప్తున్నా, చట్టబద్ధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఈ విధంగా జరుగుతూ ఉంటే చేయండి తప్పక ఎక్కడో జరగకుండా రాయచూట్లో జరిగేది అంటే దాన్ని కూడా రద్దు చేయాల్సిందిగా సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అది ఒకటి క్లియర్ అయిపోయింది.